SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. చాలా రోజుల తర్వాత అంటే రామ్ గోపాల్ వర్మ గారు వంశీ గారి ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ కోసం అవుట్డోర్ వచ్చాను. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నాను. మదనపల్లి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టిస్ట్ గుర్తుకొస్తారు. ఎస్, రమాప్రభ గారు. ప్రస్తుతం నేను ఆవిడ ఇంటి ముందున్నాను. చాలామందికి తెలుసు రమాప్రభ గారు మదనపల్లిలో ఉంటున్నారు, హైదరాబాద్ వదిలి ఇక్కడ అని తెలుసు చాలామందికి. బట్ ఆవిడ ఎలా తన లైఫ్ లీడ్ చేస్తున్నారన్నది చాలామందికి తెలియదు. సో మనం ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ మాటల ద్వారానే ఆవిడ విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం. రండి. సో ఇదండి రమాప్రభ గారు తన 6 ఎకరంలో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో కింది పోర్షన్లో రమాప్రభ గారి తమ్ముడి ఫ్యామిలీ ఉంటుంది. పైన ఆ పెంట్ హౌస్లో మాత్రం రమాప్రభ గారు ఒంటరిగా ఉంటున్నారు. ఇంకా ఇవన్నీ రమాప్రభ గారు చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ. అండ్ ఇక్కడ రమాప్రభ గారికి సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా ఇక్కడ పూలు పెట్టి ఆయనతో ఒక అరగంట గడపాల్సిందే. రమాప్రభ గారు వాడే కార్ ఇది, స్విఫ్ట్. ఈ జీప్ కూడా ఆవిడదే అండి. చుట్టూ తోటలాగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు. అండ్ రమాప్రభ గారు పెంచుకున్న కుక్క ఇది, పేరు వీరు. హాయ్ వీరు. సరే అండి, ఇప్పుడు మరి రమాప్రభ గారు ఉంటున్న పెంట్ హౌస్కి మనం వెళ్దాం ఇప్పుడు. చాలా బాగుంది. అరే జాకీ, నువ్వు కనపడ్డావు. నేను వస్తే బాగుండేది షార్ట్. నమస్తే అమ్మా. ఓకే, ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను. ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది. ఊరికి అలా పెట్టా, పెద్ద కాస్ట్లీవేం కాదు. కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను. అన్ని మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది. అదే చిన్న టేస్ట్ ఏమీ లేదు, మామూలు. పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట? ముందు నుంచి పెయింటింగ్ ఇంటి మేమే కొట్టుకుంటాము. రెండోది ఇది రేక్ షెడ్. ఓకే, బాగుంది. ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం? ఏకాంతంగా ఉండాలని. లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్. దానికి దీనికి తేడా ఉంటుంది కదా. లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం, ఓకే. ఏకాంతం అంటే నాకు కుదరటం, నేను అనుకోవటం. ఓకే ఓకే. కింద ఉండేది కింద ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, పెద్ద తమ్ముడు, కొడుకు, కోడలు, మరదలు, మనవడు, మనవరాలు. ఓకే. టౌన్లో చిన్న చెల్లెలు ఉంటుంది. ఎక్కడ? మదనపల్లి టౌన్లో. చిన్న తమ్ముడు టౌన్లో ఉంటాడు. ఓకే ఓకే. రోజు వస్తారు. రోజు మీరు భోజనం అంతా మీరు చేసుకుంటారు? పైన ఈవినింగ్లో పైన నుంచి వచ్చేస్తుంది. మధ్యాహ్నం నేను కిందికి వెళ్ళి తింటా. రాత్రిలో ఏమన్నా ఆకలి అయితే చిన్నది నేను చేసుకుంటా. ఓకే. మీరు ఉండొచ్చు కదా మరి కింద వాళ్ళతో కలిసి?
ఏంటి తేడా? ఉండలేమండి, ఇంకా ఎవరితోనూ ఉండలేము. అందులో 6 గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండాలి. ఏమో అట్లా అలవాటు అయిపోయింది. అందరితో ఉంటా, మైండ్ కలవదు, మానసికంగా కలవదు. ఎందుకు చెప్పగలరా? ఎక్కువ చూసేసాము, ఏముంటుంది, రొటీనే కదా. ఎక్స్ప్రెషన్లు నవరసాలు 9 లక్షల సార్లు చూసేసాక ఇంకేముంటుంది, బ్లాంక్ అయిపోతుంది. అందరితో ఉంటుంది, ప్రేమ, రిలేషన్, సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి. రియాక్షన్స్ అనేది ఉండదు. ఇంకా అదే సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు, మీరు చెప్పండి, మీకుందా? అంటే మీ వయసుతో కంపేర్ చేస్తే నాదెంతలేండి. వయసు తొక్కడాలు వయసు అంటారు ఏంటండి, మాట్లాడితే వయసు. సరే మీ జీవితంతో అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం, నాకు తెలిసిన వయసు నడక ఉందా, నేను నా నీళ్లు నేను తాగలుగుతున్నానా, నేను ఒంటరిగా ఉండగలుగుతున్నా, దిగుతున్నా లేదు. ఇదే వయసు. స్ట్రెంగ్త్ మైండేనండి వయసు కాదు, సారీ జీవితం.